సిద్ధం సభకు అందరూ సిద్ధం కావాలని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం వెల్దుర్తి మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన చెరుకులపాడు గ్రామంలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వెల్దుర్తి మండలంలో ఆత్మహత్య చేసుకున్న 3 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున ఎమ్మెల్యే చేతుల మీదుగా 21 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నారాయణ రెడ్డి అభిమానులకి, అలాగే కన్వీనర్ రవిరెడ్డి గారికి, అలాగే నా సోదరి జెడ్పీటీసీ సుభాష్ గారికి, ఎంపీపీ వెంకటరామరెడ్డి గారికి, మన జెడ్పీటీసీ వెల్దుర్తి సుంకన్న గారికి, వేదికపై ఉన్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ మీడియా వారికి, చెరుకులపాడు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కూడా నేను 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. చిన్న గమనిక, సీఎం గారు రావడం వలన మన సభ 11:30 నుంచి 12 లోపల అనుకున్నాం, కానీ మీరు కూడా గమనించాలి. ఎందుకంటే మనది డిసిప్లిన్ పార్టీ ఏ గంటలకు పెట్టుకోవాలో, సమయం ఎంత గంటలు పెట్టుకోవాలనేది మనందరికీ తెలుసు. ఈరోజు 1 గంట టైం వేస్ట్ అయినందుకు మీకు తెలిసిన విషయమే. సీఎం గారు కొంచెం రావడం లేట్ అయినందువలన, ఆయన కలిసి వచ్చే లోపల లేట్ అయినందుకు ఏమనుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాను. అంతే 2 నెలల లోపల ఎలక్షన్ కి మళ్ళా కూడా చాలా మూకముడుగా అందరూ కూడా కుట్రలు అన్ని కూడా ఈరోజు తీసుకొని జగనన్న వైపుకు, జగనన్నని గెలవకూడదంటే ఒక దురుద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా ఇవేవో నాకు రకరకాలుగా పొత్తులు, జిత్తులు, నక్కలు అందరూ ఒకటే ఈరోజు మన జగనన్న వైపుకు వస్తున్నారు. అనంతపూర్కి ఒక 10 కిలోమీటర్లు నియర్ గా, అంటే దగ్గరలో ఉన్న సభ అది, సిద్ధం సభ కాబట్టి అందరూ కూడా భారీ ఎత్తున రావాలని చెప్పేసి కోరుచున్నాను. ఎందుకంటే మన అన్న చాలా 2019 ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్లోకి నేను సీఎం అయితే నేను ఇవన్నీ చేస్తానని చెప్పేసి ఒక మేనిఫెస్టో నవరత్నాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు అన్న రావడము, మేమంతా కూడా మీ దగ్గరికి రావడం, మనమంతా కూడా కలిసి పల్లెల్లో తిరగడం కూడా జరిగింది. నవరత్నాల ద్వారా 2014లో అన్ని కూడా అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినాడు. కానీ మన పత్తికొండనే అభివృద్ధి చూసుకోండి, ఏ గ్రామంలో చూసినా సచివాలయాలు, రైతు భరోసాలు, వెల్నెస్ సెంటర్లు, ఇవన్నీ కూడా అభివృద్ధి కదా. బిల్డింగ్లన్నీ ఎక్కడైనా రోడ్ల సమస్య ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, ఎక్కడన్నా కూడా సచివాలయ పరిధిలో 40 లక్షలు చేసినది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళని. 2 సంవత్సరానికి ఒకసారి వచ్చినట్లుగా ఎలక్షన్ 2 నెలల ముందర జగనన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మళ్ళా కూడా నక్కచిత్తులు వేసుకుంటూ వస్తున్నారే. ఈరోజు మహిళలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఈరోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే రాజ్యసభ అనేది ఎప్పుడు కూడా క్లీన్ స్వీప్ అయ్యేది ఎప్పుడు మన జగనన్న హయాంలోనే. ఈరోజు క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. ఈరోజు రాజ్యసభ ఇదే మన విజయానికి స్ఫూర్తి ఇదే అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నా. సిద్ధం దానికి రాయలసీమకి మీటింగ్ పెట్టి శ్రీదేవి అమ్మకి 100 రాయి పత్తికొండకు అని చెప్పేశాడు. రాసేసేయండి అన్న, ఎందుకంటే మీ ధైర్యం, మీ నమ్మకం నాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు నా ప్రజలు నేను చెప్పకోకుండా మీరు ఎట్లయినా చాలా సంతోషంతో ఉన్నారు. జగనన్న అంటే ప్రభంజనం 3 బస్సులు తగ్గించారు. కృష్ణగిరికి 40 బస్సులేమో అడిగారు ఎంపీపీ గారు, 21. అంటే ఫస్ట్ కృష్ణగిరి నుంచి ఉత్సాహం ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మాకు బస్సులు కావాలని చెప్పేసి మీ ఎంపీపీ అడగడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా చిన్న మండలం అయినా కూడా ఎక్కువ బస్సులు అడిగారు. ఏలూరు దగ్గర చేస్తే ఫుల్ సక్సెస్. రాయలసీమ బిడ్డ సిద్ధ సభ పెట్టాడు కాబట్టి మన రాయలసీమ సీఎం బిడ్డ సభని మనం సక్సెస్ చేయాలని చెప్పేసి అది పత్తికొండనే వన్స్ మోర్ మళ్ళా శ్రీదేవి అని చెప్పేసి మళ్ళా కూడా జెండా ఎగరవేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏసే మీ ఊరికి మళ్ళా ఓటుకు వస్తాని ఆనాడు మాట ఇచ్చాను. ఈ రోజు ఆ ఊరికి మాట తీరుస్తున్నాను. తీర్చిన ఫౌండేషన్ రేపు ఉంది. గోకులపాడు 10 గంటలకు రండి. కృష్ణగిరి మండలం ప్రజలు అంతా కూడా. తర్వాత అది అయిపోతానే కమ్మాలపాడు హెల్త్ క్లినిక్ కదా, విలేజ్ హెల్త్ క్లినిక్ కమ్మాలపాడులో కూడా రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఆ తర్వాత కోయిలకొండ బ్రిడ్జి రోడ్డు 3 కోట్లతో కూడా ఫౌండేషన్ వేస్తున్నాను. దానికి 3, ఆ తర్వాత కూడా గిరిమండలం పోతా ఫౌండేషన్ కి. కాబట్టి ఇవన్నీ కూడా 7 కోట్లతో ఏ నాయకుడు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది మినిస్టర్లు అయినా కూడా
మన గోకులపాటికి బ్రిడ్జి కూడా తేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఒక మాట మన సీఎం జగనన్న దృష్టికి తీసుకుపోయే లోపల ఈ రోజు రేపు ఫౌండేషన్ వేస్తున్నాను. మరి జగనన్నకు మరొకసారి మన తరపున గ్రామం తరపున మరి ఆ మండలం తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా అభివృద్ధి కార్యక్రమంలో మన పత్తికొండ నియోజకవర్గంగా ధీటుగా ఎవ్వరు సమానం లేరని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. అట్లనే యుద్ధానికి ఎలక్షన్ల 2024లో యుద్ధానికి సిద్ధంగా ఉంటామని చెప్పి జగనన్న కూడా ఒకసారి సాటి చెప్దాం. అలాంటి మళ్ళా ఎమ్మెల్యేను కూడా మనము 2024లో జగనన్నకు కానుకగా తీసుకుపోదామని చెప్పి మనం ముందే యుద్ధానికి సిద్ధంగా ఉంటామని చెప్పి అన్నకు ఒక సాటి చెప్దాము. అట్లనే 18వ తేదీ ప్రతి గ్రామం నుంచి మండల వేడిగా కలిసి కట్టుగా మన నియోజకవర్గం ఒక్కసారి అందరం బయలుదేరితే బాగుంటుందని చెప్పి సభాముఖంగా అందరు తెలియజేస్తున్నాము. మన ఈ నెల 18వ తారీఖున మన రాప్తాడు అనంతపురం డిస్టిక్ రాప్తాడు నియోజకవర్గంలో జరుగు సిద్ధం సభకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మన ప్రత్యేకించి మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లాలని చెప్పి కోరుతున్నాను. ప్రత్యేకించి మన కృష్ణగిరి మండలం నుంచి మనకి బస్సులు 20 కేటాయించినారు. కాబట్టి అందరూ కలిసిమెలిసిగా మన మండలం నుంచి భారీ ఎత్తుగా బయలుదేరాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. కూడా జమ కావడం జరిగింది. సో రైతులు వారి వారి అవసరాలకి అలాగే వాళ్ళ పిల్లల చదువుకు ఉపయోగించి